యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ ను రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. అర్ధరాత్రి నుంచే మందిరాల్లో కొవ్వొత్తులతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో క్రిస్మస్ పండుగ సందడి కనిపిస్తోంది. బాపట్ల జిల్లాలో చర్చిలో విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్నాయి. అద్దంకిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు. చర్చి పాస్టర్లకు వస్త్రాలు పంపిణీ చేశారు. చీరాలలో బాలాజీ థియేటర్ కూడలిలో క్రీస్తు జననాన్ని తెలిపేలా బొమ్మలు ఏర్పాటు చేశారు. ఒంగోలులో క్రిస్మస్ వేడుకల్లో ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో క్రిస్మస్ పండుగ సందర్భంగా 470 కేకుల్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పంపిణీ చేశారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కడప జిల్లా ఇడుపులపాయ సమీపంలో ఉన్న చర్చిలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని చర్చిలో యేసుక్రీస్తు పుట్టుకను వివరిస్తూ ఏర్పాటు చేసిన బొమ్మలు, చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యానాంలోని సెయింట్ ఆన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతోంది. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టారు. పాస్టర్లకు, క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.